It is, we have Independence Day according to me, but we don't have Happy Independence Day. ఇండియా అనేది ఒక డైవర్సిఫై కంట్రీగా అనుకుంటాం. నిజంగా ఈ ఒక 8 years ఇండిపెండెన్స్ డే అనేది ఒక రియాలిటీ అనా? విన్స్టన్ చర్చిల్ మన నేషనల్ మూవ్మెంట్ ని చాలా అవమానించేవాడు ఆయన. అసలు మీరేంటి, మీరు స్వాతంత్రం అడగడం ఏంటి, మీరు ఒక ఈక్వేటార్ ఎలా అయితే ఒక భూమి చుట్టూ ఒక గీతను, భారతీయులు అనేవాళ్ళు ఈ భారత భూభాగం కూడా ఈక్వేటార్ కంటే ఒక గొప్పదేం కాదు అని అన్నారు. ఈవెన్ హారిసన్ అనే ఒక అమెరికన్ జర్నలిస్ట్ కూడా రాస్తాడు 1947లో, ఇండియా ఫ్రీడమ్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు ఈ ఫ్రీడమ్ని ఉంచుకుంటారో, ఎన్ని రోజుల్లో ఈ భారతదేశం ముక్కలు చెక్కలై చాలా దేశాలుగా పడిపోతుందేమో అన్నాడు ఆయన. క్లాడ్ అచిన్లెక్ అని అంటాం ఆయన పేరు. ఇది ఎక్కువ రోజులు నిలబడదు భారతదేశం, వీళ్ళు వెంటనే కొట్టుకొని చచ్చిపోతారు, ఒక శ్మశానం లాగా మారిపోతుంది ఈ భారతదేశం. వాళ్ళ యొక్క అంచనాలను తారుమారు చేసే విధంగా మనం అయితే ఈ రోజు నిలబడి ఉన్నాం స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ నిలబడడానికి గల కారణం ఏంటి, దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దాని గురించి వివరిస్తారు కొంచెం. ఇండిపెండెన్స్ డే మూవ్మెంట్ నుంచి ఇప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏం నేర్చుకోవచ్చు అంటారు? సాక్రిఫైస్ ఒక రియల్ మీనింగ్ ఏంటి, ఆ యొక్క సాక్రిఫైస్ లో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు? అంటే ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళకు ఒకటే ఆలోచన, దేశం దేశం దేశం. అంటే వాళ్ళు వాళ్ళ స్వలాభాలు కానీ వాళ్ళ సొంత జీవితాలను కూడా మర్చిపోయి దీంట్లోకి వచ్చారు. అసలు గాంధీ గారి వల్ల లేకపోతే భారతదేశం ఇంకా బాగుండేది, ఒక రకంగా ఉండేది, స్వాతంత్రం మనకి ఎలాగైనా వచ్చేది అని రకరకాల కాంట్రవర్సీస్ అయితే నడుస్తున్నాయి. ఫ్రీడమ్ మూవ్మెంట్ లో గాంధీ గారి పాత్ర అంటే మీరు ఏం చెప్తారు? మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో గాంధీ ఆడవాళ్ళకి ఏం పని ఇచ్చారు తెలుసా? గాంధీ పుట్టక ముందే ఎన్నో దేశాలకు ఇండిపెండెన్స్ వచ్చింది. సో హౌ కెన్ యూ టెల్ దట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాంధీ? 200 సంవత్సరాలు ఒక దొంగ మనల్ని దోపిడీ చేసి, మనల్ని అస్తవ్యస్తం చేసి, మనకు విభేదాలు పెట్టి, గాంధీ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు క్రిటిసైజ్ మీ ఇఫ్ ఐ సే దట్